మే 5, 2026 మంగళవారం. ఈ రోజు మార్కెట్లు అయితే ఇక్కడ ప్రెసెంట్ ఏం లేదు, న్యూట్రల్ చూపిస్తున్నాయి. ఏషియన్ మార్కెట్లు అయితే పాజిటివ్ లోనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నిన్న ఏదైతే 5 రాష్ట్రాలు రిజల్ట్స్ రావడం జరిగింది, బీజేపీ ఫామ్ అవడం జరిగింది కాబట్టి వరల్డ్ మార్కెట్లు పెరగటం ఇవన్నీ జరిగినాయి కాబట్టి నిన్న మార్కెట్లు బాగా పెరిగినాయి. ఎఫ్ఐఐలు కూడా కంటిన్యూ నిన్న బయింగ్ లోకి వచ్చి రావడం జరిగింది. 2835.62 కోట్లు. డిఐలు కూడా బై చేయడం జరిగింది. 4764.16 కోట్లు. మళ్ళీ రూపీకి డాలర్ కి ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. ₹90.31. ఇవాళ గోల్డ్ అయితే కొంచెం పాజిటివ్ లోనే ఉంది. సిల్వర్ కూడా కొంచెం పాజిటివ్ లోనే ఉంది. న్యూట్రల్ అనుకోండి, పెద్ద ఏమి ఉండదు, అది న్యూట్రల్ గా. అయితే ఇక మార్కెట్స్ అయితే ఇవాళ మంగళవారం, వీక్లీ నిఫ్టీ ఎక్స్పైరీ డే కాబట్టి గమనించాలి. ఇక న్యూస్ లోకి వచ్చేటప్పటికి అఫ్ఘాన్స్ ఇన్ఫ్రా ఆర్డర్స్ రావడం జరిగింది. 373 కోట్ల రూపాయలు. అది సివిల్ వర్క్స్ అనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి. తర్వాత ఈఎంఎస్ లిమిటెడ్ కి ఎల్ఓఏ రావడం జరిగింది. లెటర్ ఆఫ్ అవార్డ్ అంటారు. 143.79 కోట్లు. తర్వాత నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ అది ఎక్వైర్ చేయడం జరిగింది. 15 ఎకరాలు ఒకటి, 5 ఎకరాలు ఒకటి. ఎక్స్పాన్షన్ జరుగుతుంది పాల్ఘర్ అన్నమాట, మహారాష్ట్రలో. తర్వాత ఎన్ఎస్సి లో ఈజీఆర్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ అని కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. తర్వాత ఆదాని వాళ్ళు జేపీఎస్ ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. అది కంపెనీ లా ట్రిబ్యునల్ వాళ్ళు అప్రూవల్ చేయడం జరిగింది. ఇది న్యూస్. ఇంకా చాలా ఉంటున్నాయి. ఇప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ అయితే ఇంకా చాలా వేలలో రావాలి. ఇంకా 500 ఏమి వచ్చినాయి, 4600, 700 రావాలి. ఇంకా అవన్నీ కూడా మే 15 వరకు వస్తాయి. ఇంకో 10 రోజుల్లో ఒక్కసారిగా రిజల్ట్స్ అన్ని వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన వాటిల్లో వాల్యూ ఉన్న స్టాక్స్ లిస్ట్ ఉంది. రాబోయే రోజుల్లో కూడా అవన్నీ వచ్చేసి ఇంకా 100లో లిస్ట్ ఉంటుంది. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది అంటే టిప్స్ రికమెండేషన్స్ కానీ, లేదు అంతవరకు అంటే ఏవైతే డేటా వస్తుందో వాల్యూ ఉన్న స్టాక్స్ అంటే యాన్యువల్ రిజల్ట్స్ అన్నమాట, అవి కనుక యాన్యువల్ రిజల్ట్స్ బాగున్నాయి ఆల్రెడీ పెరగడం కూడా జరిగింది. కానీ యాన్యువల్ రిజల్ట్స్ వచ్చి ఇంకా పెరగడానికి రెడీగా ఉన్నాయి, ఎతకాలి మనం. అవి మేము చెప్తాము, లేదు మీరు నేర్చుకుంటా అంటే నేర్పుతాం. అవన్నీ టూల్ ఉంటుంది, స్కానర్ ఉంటుంది, స్క్రీనర్ ఉంటుంది, అదే చేస్తూ ఉంటుంది. మన పని సింపుల్ గా దాన్ని అబ్జర్వ్ చేయటం, అది ఎలా వచ్చింది అనేది వచ్చిన నోట్బుక్ మీద రాసుకోవటం, పెన్ను నోట్బుక్ పెట్టుకొని రాసుకొని మనం అది ఈ గ్రాఫ్ చెక్ చేయటం అంతే. ఆ స్కానర్ స్క్రీనర్ ద్వారా ఏది ఉంది, అది ఎంటర్ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ అనేది చూసుకోవటం సింపుల్ గా. ఇది మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్ యూ.